అమ్మా అగ్ని. అగ్ని ఎక్కడ అంటుకుంది? ఎక్కడ? కంప్లైంట్స్ ఏమున్నా చెప్పండి, నేను తెలుస్తాను. నిన్న నైట్ సడన్ గా నిద్రపోయింది సార్. ఏం పోయింది? నిద్ర పోయింది సార్. అమ్మా టెన్షన్ టెన్షన్. సార్ మాకు పోయిన పట్టుకుంటారా? నీకు పోయి నేను పట్టుకోలేను. మీరు కూడా అగ్నియేనా? ఆయన ఒరిజినల్ పోలీసు. ఒరిజినలా? మీ పేరేంటి సార్? వివేక్ రెడ్డి. ఏ ఏరియా అన్న మీది? ఈ రోజు ఏ హీరోయిన్ వచ్చినా రాబెట్ట పైకెచ్చి రెడీ సాల్సా. కంగారు పడక, మెల్లగా మెల్లగా చెయ్. పాతిక రైళ్లు గాల్లో దడ 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 దడ. సూపర్ సూపర్ ఫిగర్. ఇప్పుడు నీ వయసు ఎంత? 34. అయితే నేను కాశ్మీర్ యాపిల్లా ఉన్నావు. కాశ్మీర్ యాపిల్లా ఉన్నావు. నువ్వు నన్ను తలెత్తుకునేలా చేసావు తెలుసా? అయినా ముద్దులు పెట్టే బుగ్గల మీద దెబ్బలా కొట్టేది. నేను దెబ్బలు కొట్టలేదన్నా. ఊరుకో. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇద్దరం ఈ సమాజానికి దూరంగా పోతున్నాం. ఓకే పద. అది ఆకాశం దాటి వస్తావా, ఇది అవకాశం దాటి ఇస్తావా? నేను పాపిని, వర్స్ నా కొడుకుని. నేను అది కదా, ఆ అమ్మాయి ఎలా కూర్చోవాలో అమ్మాయికి చెప్తూ ఉండు. ఇదిగో అది ఆ స్పీడ్ బ్రేకర్. ఓకే ఇలాంటివి కూడా ఉంటాయి. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. మంచి నీళ్ళకాయ కొట్టుకొట్టు. కొబ్బరి బొండాలు కొట్టావని కాదా బాబు, సరిగ్గా చూడు. సరే ఇప్పుడు మీరు బ్యాండ్ లో ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు? బ్యాండ్ కాదా, పెళ్లి కొడుకుని నేను. 5 minutes లో నా పెళ్లి జరగబోతుంది. అమ్మాయి వచ్చాయి. వచ్చారా సార్? జాతకాలు చెప్పడానికి వచ్చాను. పెళ్లి కోసమే కదా? ఎస్. మీరు కరువులో ఉండడం వల్ల పెళ్లి అవ్వట్లేదు సార్. దమ్ముంటే రీజన్ చెప్పు బ్రో. అదేంటి రీజన్? కరువు ఎక్కువ అవుతుంది అని. ఏమి రీజన్ బ్రో అది? ఏంటన్నా కొత్తగా మూవీస్ ఏం చేస్తున్నావు? బాలీవుడ్ నుంచి 2 స్టోరీస్ వచ్చినాయి, వింటున్నా. నేను కూడా వింటున్నానన్నా. ఏం కథలు? నువ్వు చెప్పే సొల్లు కథలు. మారు. నీ దగ్గర అది చిలకుందంట కదా, ఎక్కడుంది? ఈడెవరు ఒరే వద్దులే పోరా రే. 10:30 వరకే కాలింగ్ శాస్త్ర. 10:30 దాటిందా కాలింగ్ గీత, కాలింగ్ సరళ. ఫస్ట్ కాలింగ్, ఆ తర్వాత కూలింగ్, ఆ తర్వాత లింగడే. కలర్ వాట్ కలర్ డు యు వాంట్? పర్పుల్ రూమ్ లో పర్పుల్ కాదురా బాబు, పర్పుల్ కలర్. తెలియక మళ్ళీ వచ్చాను, నన్ను క్షమించండి. మీరు సాధించిన ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటో తెలుసా అన్న? ప్రతి ఇంట్లో ప్రతి అమ్మ వాళ్ళ కొడుకుతో ఒక్కసారైనా చెప్పుంటది, అరే అబ్బాయి ఆ నాని సినిమా ఏదన్నా ఉంటే పెట్టరా చూద్దామని. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు వర్త్ వర్మ.